కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సోనియా గాంధీ పుణ్యంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆమెను విమర్శించే స్థాయి బండి సంజయ్ కి లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన చామల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రాజకీయ విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను ప్రజలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. బండి సంజయ్ గారు సోనియా గాంధీ గారికి భారతదేశ సాంప్రదాయాలు, భారతదేశ చరిత్ర, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు ఏం అవసరం అన్న విషయం తెలుసు. కాబట్టి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్గా ఉన్నప్పుడు ఈరోజు మీరు ఒక సెంట్రల్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీగా గెలవడానికి కారణం ఎవరో తెలుసుకో. వెనుకకెళ్ళి నువ్వు గెలిచిన గడ్డ కరీంనగర్ మీదకెళ్ళే 2007 సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని చెప్పింది. కాబట్టే ఉన్న ఎంపీలల్లా 50% కంటే ఎక్కువ మంది వద్దన్నా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఇచ్చింది. ఆమె పుణ్యాననే ఈరోజు మనమందరం కూడా ఒక రాష్ట్రానికి, ప్రత్యేక రాష్ట్రానికి ఎంపీలుగా, లీడర్లుగా ఎదిగినాం. ఇప్పుడు ఆమె సాంప్రదాయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకు ఆ స్థాయి లేదు. నేను ఇంకొకటి చెప్తా. 2014 నుంచి అధికారంలో ఎవరు ఉన్నారు సెంట్రల్లో? కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మీ స్నేహితుడు మీతో పాటు కిషన్ రెడ్డి గారు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు. ఆయన కూడా ఈ రాష్ట్రానికి అధ్యక్ష పదవి చేసిండు. ఆయన తర్వాత మీరు అధ్యక్ష పదవి చేసిర్రు. మరి 2023లో మిమ్మల్ని అధికారంలోకి రాకుండా ఆపిందెవరు? 2018లో మిమ్మల్ని అధికారంలోకి రాకుండా ఆపిందెవరు? మీ మీద ప్రజలకు, మీ పనుల మీద, మీ చిత్తశుద్ధి మీద నమ్మకం లేదు. కాబట్టే తెలంగాణలో మీతో పాటు మీరు రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే ఆయనను నమ్మి ఓట్లేసిర్రు. కేసీఆర్ మీద నమ్మకం కోల్పోయింది, వాస్తవమే. కేసీఆర్ చేసినటువంటి స్కాములు, కాళేశ్వరం కానీ, కేసీఆర్ చేసినటువంటి ఈ ఫార్ములా రేస్ స్కామ్ కానీ, కేసీఆర్ చేసినటువంటి అప్పులు కానీ, కేసీఆర్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం దిశగా దోచుకుంటున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకుంది బీజేపీ? ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయని చెప్తున్నావు. మొన్న 8 మంది ఎంపీలను అవధానం చేసి గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఒక్కసారి నీ పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్ల, సిద్దిపేట, కొన్ని నియోజకవర్గాలల్లో చుట్టుపక్కల ఆ ప్రాంతంలో నీ పార్లమెంట్లో ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి? మరి మా ఓట్లన్నీ నీకెందుకు పడ్డాయో ఒకసారి ఆలోచించాలి. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఎట్టి పరిస్థితిలో 10 ఏళ్లలో దోచుకపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇంటర్నల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది మీరు. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాలని పగటి కళలు గలాల్చిందే. ఎందుకంటే మేమేం చేస్తున్నాం అనేది ప్రజలు చూస్తున్నారు. మేమేమి ఎంక్వైరీలు పెట్టినాము, ఏం చేస్తున్నాము, వాళ్ళు చేసిన తప్పిదాలను ప్రజల మధ్యనకి ఎలా తీసుకొస్తున్నామో చెప్పినాం. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన గ్యారంటీలు ఇస్తున్నామా లేదా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇంద్రమ్మ ఇల్లులు కానీ 2014 నుంచి 2023 సమయంలో ఒక్కరోజు కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు బీఆర్ఎస్ పార్టీ. 22 లక్షల కోట్లు, 22 వేల కోట్లు, 21 లక్ష మందికి మేము రుణమాఫీ చేసినాం. 20,000 కోట్ల రూపాయలతోటి 21 లక్ష మందికి. మరి బండి సంజయ్ గారు మరి ఆ రైతు